తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం 4వ వార్డ్ కోడవల్లి రోడ్లోని ది భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయం వద్ద భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అసోసియేషన్ అధ్యక్షులు బందల హనుమంతరావు, ఉపాధ్యక్షులు తోట కిరణ్ కుమార్, గాదం వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శి ముమ్మన విజయ్ కుమార్, ఉప కార్యదర్శులు గెడ్డ రామారావు, రేవులగడ్డ యేసు, కోశాధికారి బురడి సత్యవరప్రసాద్, పి లక్ష్మణరావు, ఎన్ వెంకట్రావుతో పాటు పలువురు సభ్యులు మాట్లాడుతూ మెకానిక్ సోదరులందరూ జాతీయ సమైక్యత భావాలతో సమైక్యంగా ఉండి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. जाहे तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। మోటార్ సైకిల్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మా కార్యవర్గం తరపున అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ త్వరగానే మాకు వచ్చి జెండా ఆవిష్కరణ చేసిన మన ఎమ్మెల్యే గారికి మా కార్యవర్గం తరపున మన మెకానిక్ సోదరులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు యూనియన్ భవనం అనేది లేదు. ఈ సంవత్సరం మనం కొత్త యూనియన్ భవనంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. మీ అందరితో చాలా సంతోషంగా ఉంది. అందరూ కలిసికట్టుగా ఉంటే మరిన్ని హెల్పర్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మండల కేంద్రమైన ఆకివీడు టీడీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానిక రూరల్ బ్యాంక్ త్రిసభ్య కమిటీ సభ్యులను చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మోటుపల్లి రామవరప్రసాద్ భరత్ అభినందించారు. అనంతరం బ్యాంక్ ఆవరణలో రైతులకు దుస్సాలువాలతో పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కోపెల్ల సాయిబాబు, పట్టణ అధ్యక్షులు గంధం ఉమ, ఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, నౌకట్ల రామారావు, డివి రమణమూర్తి, కిమిడి నాగరాజు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో వారి మిత్ర బృందం యూత్ సభ్యులు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శనివారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలను కేఎన్ఆర్ మిత్ర బృందం యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. వీరమ్మ పార్క్ సెంటర్లోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో భోజనం, పాత బస్టాండ్ దగ్గర అన్నా క్యాంటీన్ దగ్గర కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. సేవా తత్పరుడు, స్నేహశీలి కోళ్ల నాగేశ్వరరావు అని, తోటి వారికి సేవ చేయడంలో ముందుండే గుణం ఆయన లక్షణమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దంతులూరి నారాయణరాజు కళాశాల క్రీడా ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహారాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఎన్సీసీ క్యాడెట్లు, కళాశాల అసోసియేషన్ అనుబంధ సంస్థల విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారని కళాశాల ప్రిన్సిపల్ జి మోజెస్ తెలియజేశారు. డిఎన్ఆర్ కళాశాల అసోసియేషన్ లో ఉన్న అన్ని విద్యా సంస్థల సిబ్బంది, విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహారాజు మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగ ఫలంతో భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. అటువంటి త్యాగదనుల కృషి వల్ల మనమంతా హాయిగా జీవించగలుగుతున్నామని, వారు కుల మతాలకు అతీతంగా తెల్లదొరలను తరిమికొట్టేందుకు పోరాడి స్వతంత్ర పోరాటంలో అసూలు బాసారని అన్నారు. ఈ మహావీరుల జీవిత గాథలను ఆదర్శంగా తీసుకుని నేటి పౌరులు స్వాతంత్ర ఫలాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కళాశాల పాలకవర్గ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదరాజు సత్యనారాయణరాజు బాబు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారు తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టారని, వారు ఎప్పుడూ తమ ఉద్యమ బాటలో వెన్ను చూపకుండా ముందడుగు వేస్తూ స్వాతంత్రాన్ని సాధించడం జరిగిందని అన్నారు. వారి త్యాగాలు మనం ఎప్పుడూ మర్చిపోకూడదని అన్నారు. ఎంతో మంది త్యాగాల ఫలితమే నేడు మనం చూస్తున్న ఈ స్వాతంత్ర భారతదేశమని, బానిసత్వం నుండి విముక్తి పొందిన ఈ రోజు ఎంతో పర్వదినమని, అమరవీరుల త్యాగాలు వృధా పోకుండా వారి యొక్క అడుగుజాడల్లో అందరూ నడవాలని అన్నారు. భారతదేశ సమగ్రతకు వాటిల్లే ఏ చర్యలనైనా భారత్ ఉపేక్షించరాదని, నేటి భారత ప్రభుత్వం ఈ విషయంలో చాలా చాకచక్యంగా వ్యవహరించడం ఉదాహరించారు. కళాశాల పాలకవర్గ వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు విద్యార్థులు, సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సంయుక్త కార్యదర్శి కోనపరాజు రామకృష్ణరాజు మాట్లాడుతూ విద్యార్థులే దేశానికి వెన్నెముక అని, భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో విద్యార్థుల పాత్ర ఎంతో ఉందని, వారు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని యువత భారత జాతి సమగ్రతను కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిఎన్ఆర్ కళాశాలలో మెరిట్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు, ఎన్సీసీ క్యాడెట్లకు మెడల్స్ బహుకరించడం జరిగింది. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు, కళాశాల అసోసియేషన్ అనుబంధ విద్యా సంస్థల అధిపతులు, వైస్ ప్రిన్సిపల్స్, అధ్యాపకేతర సిబ్బంది, ఉపాధ్యాయేతర సిబ్బంది, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు శతాబ్దాల క్రితం మన బ్రిటిష్ పాలకులు 200 ఏళ్ళు సుమారుగా మన దేశాన్ని బానిసల్లాగా పరిపాలిస్తూ మీ అందరూ తెలుసు. కొంతమంది స్వాతంత్ర సమరయోధులు కానీ, కొంతమంది ప్రాణత్యాగాలు చేయటం, అందులో ముఖ్యంగా మన గాంధీ గారు కానీ, ఇక్కడ చుట్టుపక్కల జన్మించిన మన అల్లూరు సీతారామరాజు కానీ అనేక మంది ప్రాణాలు అర్పిస్తూ త్యాగాలు చేయటం జరిగింది. అప్పుడు మనకి ఈ బానిసత్వం కలిగించి మనం ఈ రోజు అందరూ స్వతంత్రంగా పోతున్న విషయం మీ అందరూ తెలుసు. కాబట్టి మనం వారి బానిసత్వం తొలగించుకుని ఇవాళ మనం స్వతంత్రంగా బతుకున్నందు వల్ల మనం స్వేచ్ఛగా బతికి, ముఖ్యంగా విద్యార్థులు ఈ కళాశాల చదువుకున్న విద్యార్థులు కాకుండా బయట కూడా ఈ దేశాన్ని ఇంకా అభివృద్ధి తీసుకెళ్లి మీ తల్లిదండ్రులు పూర్వం వాళ్ళందరూ త్యాగాలు చేసి మనకి ఈ దేశాన్ని ఇలా అప్పచెప్పారు. మనందరం హ్యాపీగా కట్టుకున్నాం. మనం మన నెక్స్ట్ జనరేషన్ కి మన దేశాన్ని ఏ రకంగా అప్పచెప్తున్నాం కూడా మనందరం కూడా ఆలోచించే అవసరం ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో లేని యువత, అత్యధిక యువత మన దేశంలో ఉంది. యువత తలుసుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేది చరిత్ర చెప్తుంది. అంచేత మన యువకులందరూ కూడా మన దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టవలసిన బాధ్యత మన యువత మీద ఉంది. వాళ్ళ ఆశయాలు పేదరికం అనేది నిర్మూలించాలి. ఇప్పటికి 80 సంవత్సరాలు అయింది. 2 పూట్ల ఆహారం, ఒక ఇల్లు, ప్రతి మనిషికి ఒక ఇల్లు సమకూర్చవలసిన బాధ్యత మహాత్మా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మీబాయి, భగత్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, చంద్రశేఖర్ ఆజాద్, ఇలా వీరందరూ కూడా మనకి విశ్వదిగ్గా సహాయపడ్డారు. వారు చేసినటువంటి సేవలు, త్యాగాలు మనం గుర్తించుకొని మన స్వాతంత్రాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని రాష్ట్ర కృష్ణవలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. భీమవరం టీడీపీ కార్యాలయంలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం మాట్లాడుతూ దేశ సరిహద్దులలో నిరంతరం కాపలా కాస్తున్న మన సైనికులకు సెల్యూట్ చేద్దామని, విద్యార్థులు బాగా చదువుకుని దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. టీడీపీ పట్టణాధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెలబైన గోవిందులు మాట్లాడుతూ దేశం మనకు ఏం ఇచ్చిందని కాకుండా దేశానికి మనం ఏం చేయగలమని ఆలోచిద్దామని అన్నారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి ఎంతో మంది మహానుభావులు చేసిన ప్రాణ త్యాగాల ఫలితమే నేడు మనం ఆస్వాదిస్తున్న స్వేచ్ఛ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వేంద్ర శ్రీనివాస్, గొలగాని రమేష్,
చెరుకు తిరుపతిరావు, నేదురూరి గంగాధర్ తిలక్, నక్క గోవింద్, మలువలసరాము, చెలబైన సుబ్బారావు, పాలదాసు, ఎండి నౌషాద్, ఎండి షాబు, లంకి చిన్ని, విజయవతి రాఘవులు, పెద్దడ వాసం, ఫిరోజ్, టీవీవి ప్రసాద్, మాదాసు కనకదుర్గ, తిరుపాల్, అంబలి జోగేశ్వరి, పట్టావి, వీరవల్లి ఉమామహేశ్వరరావు, గోలంకి శ్రీలక్ష్మి, సత్య, హైమావతి, పడమటి శ్రీను, పడమటి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. వచ్చిన కాడి నుంచి కూడా యావక భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది అధికారంలోకి వచ్చాక ఏదైతే మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, ఎంతో మంది మహనీయులు ఆ రోజున పోరాడి తీసుకొచ్చిన స్వతంత్రానికి సరైన న్యాయం జరిగింది. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా నారా చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు గాని, ఈ రోజున కూటమిలో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గాని, నరేంద్ర మోదీ గారు సహాయ సహకారాల నుంచి తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి బాటుగా తీసుకెళ్తూ భారత రాజ్యాంగం రాసించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి అర్థం తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారు. స్వతంత్రం వచ్చింది ఏ కారణం వల్ల? స్వతంత్రం దేనికి? మన పాలన మనం చేసుకోవాలి, మన హక్కులు మనం కాపాడుకోవాలి. దాన్ని భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ ద్వారానే జరిగింది. బడుగు బలహీన వర్గాల చట్టసభల్లో మాట్లాడతాం గాని, మహిళలు బయటకు వచ్చి ప్రజల సమస్యలపై ప్రజల పక్షాన్ని నిలబడతంలో గాని, ఆస్తిలో సమాన హక్కులు తీసుకొచ్చింది గాని, ఇవన్నీ కూడా ఆ రోజున స్వతంత్రంలో భాగం. అన్ని రకాలుగా కూడా అన్ని వర్గాల ప్రజలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలకి కూడా న్యాయం జరిగే విధంగా ఎలా రాజ్యాంగ రూపకల్పన చేస్తూ జరిగింది. స్వతంత్రం అర్థం అదే. ఆ స్వతంత్రానికి నిలువిత్త అర్థం కూటమి పాలన. ఇదంతా కూడా మరొక్కసారి స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి మన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, కష్టలకి, యూనిట్లకి, బూత్ ఇన్ఛార్జీలకి, వార్డు అధ్యక్ష కార్యదర్శులకి, పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. రావడానికి కారణం మన మహాత్మా గాంధీ. అనేక మంది త్యాగ ఫలమే మన స్వతంత్ర రావడానికి కారణం. ఆ త్యాగ ఫలాల వల్ల మన స్వతంత్రం గాలిను స్వేచ్ఛగా పీల్చుకున్నామంటే వారు పోరాటిన పడుమ బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన వారి పోరాటాన్ని చూసి మనం ఎంతో స్ఫూర్తిగా నడుచుకోవాల్సిన బాధ్యత మనకుంది. మనం స్వతంత్రులుగా జీవించడం కారణం మన భారతదేశంలో ఎంతో మంది ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భీమవరం సాగి రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కళాశాల ఉపాధ్యక్షులు సాగి విఠల్ రంగరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మార్చ్ పాస్ట్ తో జాతీయ జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్ చేసిన మార్చ్ ఫస్ట్ దేశభక్తి స్ఫూర్తిని నింపింది. పలువురు చిన్నారులు జాతీయ జెండాలు చేబూని దేశభక్తి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు ఎస్పీ రంగరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజులు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు, దేశభక్తులు సాధించిన ఈ భారతావని ప్రపంచంలో మేటిగా తీర్చిదిద్దేందుకు నేటి యువత కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ బిహెచ్విఎన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విభాగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. లో స్టార్ట్ అయిన ఈ స్వాతంత్ర ఉద్యమం అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరుగుతూ విభిన్న మనస్తత్వాలు ఉన్న మనుషుల్లో అందరూ కలిసి మనకి స్వాతంత్రం కావాలి అని ఏకతాటి మీద ముందుకు రావటం, అలుపెరగని త్యాగం చేశారు. వాళ్ళు ప్రాణాన్ని, మానాన్ని, ధనాన్ని, సర్వస్వాన్ని త్యాగం చేసి మన భారతదేశానికి
1947 ఆగస్టు 15వ తారీఖుని మనకి స్వాతంత్రం రావటం జరిగింది. అక్కడి నుంచి మన దేశాన్ని మనం పరిపాలించుకోవటం జరుగుతుంది. అక్కడి నుంచి మనం చాలా రంగాల్లో డెవలప్ అయ్యాం. అప్పుడు 47తో కంపేర్ చేస్తే ఇప్పటికి చాలా ప్రోగ్రెస్ ఉంది. కానీ ఇంకా డెవలప్డ్ నేషన్ కాలేకపోయాం, అభివృద్ధి చెందిన దేశంగా మట్టుకు ఇంకా కాలేకపోయాం. అందుచేత ఏంటంటే ఒక దేశం అభివృద్ధి చెందిన దేశం అవ్వాలి అంటే అది ఏ ఒక్కరి చేతుల్లోనే ఉండదు. మొత్తం దేశంలో ఉన్న ప్రతి యావత్తు జనం కూడా అప్పుడు వారు మాకు స్వాతంత్రం కావాలి అని ఒకే నినాదం, ఒకే గోల్ పెట్టుకుని ఎలా ట్రావెల్ చేసి స్వాతంత్రం వచ్చేలా చేశారో మనకిచ్చారో, అలాగే మనమందరం కూడా బై 2047కి మనది డెవలప్డ్ నేషన్ అవ్వాలి అనే టార్గెట్ మన అందరికీ ఉంది. మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి అంకిత భావంతో పనిచేస్తే బై 2047కి తప్పనిసరిగా మనం అభివృద్ధి చెందిన దేశం జాబితాలో చేరుతాం. ఇండిపెండెన్స్ డే 80 సంవత్సరాల క్రితం మన భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది. అది ఒక రోజులో వచ్చింది కాదు. ఇంతకుముందు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు 150 years బ్యాక్ వందే మాత్రం అనేది కనిపెడితే దాన్ని అలా కొనసాగిస్తూ ఎందరో మహనీయులు, ఎందరో మహానుభావులు అందరూ కష్టపడి, తెలిసిన వాళ్ళు కొందరు, తెలియని వాళ్ళు కొందరు. తెలిసిన వాళ్ళు అయితే మహాత్మా గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, అల్లూరి సీతారామరాజు గారు కానీ, ఇటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానీ, ఇటువంటి వాళ్ళందరూ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఐడియాస్. మహాత్మా గాంధీ శాంతి అంటే, భగత్ సింగ్ ఇంక్లాబ్ జిందాబాద్, అలా ఈ నినాదాలతోటి అందరూ ఒకే మాట మీద ఉండి స్వతంత్రం తీసుకొచ్చారు. మన ఏరియాలో కూడా చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. పోరాటాలు ఫలితంగా మనకి స్వతంత్రం వచ్చింది. ప్రస్తుతం మన దేశం సాంకేతిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతుంది. డిజిటల్ టెక్నాలజీ, ఏఐ, క్వాంటం, ఇతర రంగాల్లో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకం. ఈ విద్యార్థులందరూ ఇవన్నీ నేర్చుకుని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరుకుంటున్నాము. టీచింగ్ స్టూడెంట్స్ రీసెర్చ్ విషయంలో కానీ, పేపర్ పబ్లిషన్స్ విషయంలో కానీ, నూతన ఆలోచనలు, నూతన ఆవిష్కరణలతో కానీ వికసిత భారత్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసి మన కళాశాల ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలబెట్టాలి. మహాత్మా గాంధీ లాంటి మహానుభావులు ఎందరో ప్రాణ త్యాగాలు చేసి స్వాతంత్రాన్ని సంపాదించారని టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరు బాపిరాజు అన్నారు. మండల కేంద్రమైన కళలో ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేగేశ్న వెంకట గోపాలకృష్ణరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బాపిరాజు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు అంకెం సీతారాం, కాళ్ల, పాలకోడేరు మండలాల పార్టీ అధ్యక్షులు కొల్లు సత్య శ్రీనివాస్, గదిరాజు శ్రీనివాసరాజు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సోడదాసి గంగయ్య, అడబాల శ్రీను, కార్యదర్శులు నందీశ్వరరావు, అత్తలి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో మంది త్యాగాలతోటి గాంధీ గారితో పాటు అనేక మంది మహానుభావులు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి మన యొక్క ఇవాళ గాలి పీల్చుకుంటున్నాం అంటే కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి త్యాగాలతో. మా అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని, స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కులాలకి మతాలకి అతీతంగా, ప్రాంతీయ తత్వానికి అతీతంగా మనం కలిసిమెలిసి ఉంటే అలా ఆత్మ శాంతిస్తుంది. మన పదవుల కోసం మనం ఈ రకమైన కులాలతోటి ఈ రకంగా పోరాడుకుంటే నిజంగా వాళ్ళు చేసిన త్యాగానికి అర్థమే లేదు. కాబట్టి 100 మనందరం కూడా పార్టీ రహితంగా, గతంలో కూడా చెప్పేవాడు, ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత అందరికీ సమానం, ఎమ్మెల్యే గాని, మంత్రి గాని, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటారు, కానీ తెలుగుదేశం గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ అందరూ చాలా మంది ఇంకా అర్థం కావట్లేదు. ఏదైనప్పటికీ కూడా మహానుభావులు చేసిన త్యాగాన్ని మన జన్మకి మర్చిపోకూడదు. దాన్ని ఇవాళ ఇటువంటి కార్యక్రమం ఎందుకు పెట్టుకుంటామంటే వాళ్ళు స్మరించుకుంటానికి ఒక అవకాశం. ఆగస్టు 15 మనం ప్రతివాడు చిన్న పిల్లలతో సహా గర్వకారణంగా స్వదేశంలో విదేశంలో ఉన్నటువంటి మన ఇండియన్స్ కూడా ఎంతో ఇదిగా ఘనంగా కార్యక్రమం చేసుకుంటున్నారు. ఆ మహానుభావులు ఇచ్చినటువంటి త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం ఏం చేయాలంటే ఐకమత్యంగా పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
భారత 8వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని శశి హోలీ ఏంజల్స్ స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపల్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులు జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్దకు వెళ్లి మన్యం వీరుడికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మురళీకృష్ణ మాట్లాడుతూ దేశానికి ఉత్తమ పౌరులను అందజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సమాజం మీద ఉందని అన్నారు. ఈ సందర్భంగా మానవహారం ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద జరిగిన కార్యక్రమంలో కంతటి వెంకటరాజు, కనుమూరు సత్యనారాయణరాజు, కడలి వెంకటేశ్వరరావు, ఝాన్సీ లక్ష్మి, కె భాస్కర్రావు, భూపతిరాజు సత్యనారాయణరాజు, శశి హోలీ ఏంజల్స్ స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. శశి మెరిట్ స్కూల్ విద్యార్థులకి మరి భావితరాల ఒక జాతీయ నాయకులు తెలియాలి, విలువ తెలియాలని వాళ్ళందరి చేత మీరందరూ వేషధారణతో వచ్చినందుకు ముందు ఫ్యాకల్టీ మెంబర్స్, టీచర్స్ అందరికీ కూడా అందరూ ధన్యవాదాలు తెలియజేస్తాం. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ శిరోమణి మనుషులు ఉంటే దేశమేగతి బాగుపడును, ఈ దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నది. ఆ సందర్భాన్ని మనం ఎందుకు గుర్తు చేసుకోవాలని అంటే, భారతదేశం అన్నిటికంటే గొప్ప దేశం, ఒకప్పుడు చాలా ధనిక దేశం. ప్రతి ఒక్కళ్ళు బెదిరించేవాళ్లే, మన చుట్టుపక్కల ప్రతి ఒక్కళ్ళు బెదిరించేవాళ్లే, టెర్రరిస్ట్ యాక్టివిటీస్. సో ఫైనాన్షియల్ గా మనం ఎందుకు వెనకబడుతున్నాం, ఎందుకు పోటీ పడలేకపోతున్నాం? ఒక్కసారి మన అందరం ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక్కసారి అందరం కూడా ఆలోచిస్తే మనకు అర్థమైంది ఏంటంటే, డిసెంట్రలైజేషన్ అయిపోయింది ఇండియా. చైనా డెవలప్మెంట్ ఎందుకు అవుతుందన్నానంటే, అది యూనిటీగా సెంట్రలైజ్డ్ అయి ఉంటుంది. మనలో మనకే భేదభావాలు, విడిపోవటం, కులం పరంగా, మతం పరంగా, ప్రాంతం పరంగా, భాష పరంగా ఇవన్నీ విడిపోతే మనం ఇంకా ఇండియాని డెవలప్ చేయగలం. అందరం కలిసి సంఘటితంగా ఉంటేనే కదా మనం డెవలప్ చేయగలం. అది అందరం దృష్టిలో పెట్టుకోవాలి. భారత్ మాతాకి జై అని ఈ సందర్భంగా నినాదాలు చేయటం ఒకటే కాదు, అదొకటే సరిపోదు. మనం దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలో ఆలోచించాలి. మన పిల్లల్ని బాగా తయారు చేసి దేశానికి అప్పచెప్పాలి. సో జన్జీ అని మనం మన పిల్లలందరూ కూడా గొప్ప ఉద్యమం చేసి మనకి పేపర్ లీకేజ్ విషయంలో ఏదో సాధించారని అన్నారు. సో కొన్ని సందర్భాల్లో అవసరమే, కానీ సో ఇక్కడ జరుగుతున్న ఇంకొక చాలా ప్రమాదకరమైన విషయం ఏంటంటే, మన దేశ ప్రధానిని మనమే విమర్శిస్తామా, మనమే ఏం కావాలంటే అది మాట్లాడతామా? సో చాలా తప్పుడు సంస్కారం కదా. విమర్శిస్తే మనం విమర్శించుకున్నట్టే కదా. అది వేరే దేశాలకు వెళ్తే ఎలా ఉంటుంది? సో మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు సాధించే దాని మీద దృష్టి పెట్టి సాధించడం వరకు చాలా మంచిదే. కానీ కొన్ని సందర్భాల్లో కొంత వక్రీకరణ జరుగుతుంది. సో వేరే వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఇంకొకటి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో అందరం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మనం తినే తిండిలో కల్తీ జరిగిపోతుంది. మన దేశంలో ఉన్న మన సహోదరులకి అన్యాయం చేయటం అంటే అది ఎలా నాకు అర్థం కాలేదు. సో అవినీతి జరుగుతుంది. సో ఇవన్నీ చాలా తప్పుడుగా జరుగుతున్నాయి. అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, సో మీ పిల్లల్ని జాగ్రత్తగా తయారు చేసి దేశానికి అప్పచెప్పాలి. మీరు బాధ్యతగా ఉండాలి. అవినీతి అనేది చేయకూడదు. సో మీరు చేసే పనిలో ఏదైనా అడ్డదారిలో డబ్బు సంపాదించాలి అని అనుకుంటే అది తిరిగి ఎటో ఒకటి మళ్ళీ మీ కుటుంబానికి రావడానికి కూడా అవకాశం ఉంది. సో ప్లాస్టిక్ ఎంత భయంకరంగా తయారై మన దేశాన్ని నాశనం చేస్తుంది. సో ఈ పక్క దేశాల వాళ్ళు ఎంత బెదిరిస్తున్నారు, టెర్రరిజం ఎంత వస్తుంది. మన దేశంలోనే ఉండి మన దేశాన్ని విమర్శించే సంస్కృతి అక్కడక్కడ కనిపించినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. సో మనందరం కూడా సహోదరులా ఉందాం, బాయి ఇలా కలుద్దాం. సో ఏమైనా భేదభావాలు ఉన్నా ఒకళ్ళు మాట్లాడుకుని అర్థం చేసుకుందాం. అందరూ సంఘటితంగా ఉందాం. 81వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల వేళ నెక్స్ట్ ఇయర్ మనం చేసుకుని ఆ సందర్భానికి చాలా మార్పుని మనం తీసుకొద్దాం. అందరూ దీనికి నడుం బిగిద్దాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భీమవరంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న సంఘ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి సత్యనారాయణరాజు పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గాతల జేమ్స్, ప్రధాన కార్యదర్శి సాగిరాజు సత్యనారాయణరాజు, జిల్లా కోశాధికారి కెవి కృష్ణయ్య, భీమవరం యూనిట్ ప్రధాన కార్యదర్శి అప్పన సత్యనారాయణ, కోశాధికారి పివిఆర్ఎస్ సూర్యనారాయణ, కాలేజీ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె పాండురంగరాజు, డాక్టర్ సాగి అప్పలరాజు, భీమవరం యూనిట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ కుమార్, కార్యదర్శి కె చంద్రరావు తదితర రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం పరతంత్ర పాలన నుంచి విముక్తి కావడానికి అనేక మంది అనేక విధాలు కృషి చేశారు. కొంతమంది సాయుధ పోరాటం, అల్లూరి సీతారామరాజు అంటే వాళ్ళు, బాలగంగాధర తిలక్ వీళ్ళందరూ కూడా దీనికి కృషి చేసి తర్వాత గాంధీజీ నాయకత్వంలో అహింసాయుతంగా దీన్ని
సాధించడం జరిగింది. మన తర్వాత నాయకులందరూ కూడా కాపాడుతూ వచ్చారు. దేశాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేశారు. ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా దీన్ని తయారు చేశారు. ఆ కృషిలో భాగంగా మనం కూడా కృషి చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. ఉండి మండలం కోలమూరు గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని గాంధీనగర్ లో జి రాజేష్ వర్మ ఆర్థిక సహకారంతో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రాజేష్ వర్మ గతంలో కూడా వంతెన నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశారని గుర్తు చేశారు. చల్లపల్లి సత్యనారాయణ దంపతులు, గాంధీనగర్ ప్రజలు రాజేష్ వర్మకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రుద్రరాజు, జగపతిరాజు, పెన్మెస సత్యనారాయణ రాజు, పేరిచెల్ల పద్మనాభరాజు, చేకూరి పెద్దిరాజు, పేరిచెల్ల శ్రీహరి చక్రవర్తి రాజు, చెక్పోస్ట్ రాజు, పెన్మెత్స కృష్ణంరాజు గ్రామస్తులు పాల్గొన్నారు. మా చిన్నప్పుడు దీన్ని పిచ్చిపేట అనేవారు, కానీ దాన్ని మార్చి గాంధీనగర్గా ఆ యొక్క మహానుభావుడు మహాత్మా గాంధీ పితాజీ పేరు మీద ఈ యొక్క ఆగస్టు 15 మనకు స్వతంత్ర సిద్ధించిన రోజున ఈ యొక్క విగ్రహం స్థాపించడం అనేది, ప్రతిష్టాపన చేయడం అనేది గర్వనీయం. దానికి పూర్తిగా సహాయ సహకారాలు, ఆర్థిక సహాయ సహకారాలు గంటరాజు రాజేశ్వర్ కూడా అందించారు. ఆ విధంగానే ఈ యొక్క గాంధీనగర్ ప్రజలందరూ కూడా ఆగస్టు 15 ఈ స్వతంత్ర మనకు సిద్ధించిన రోజున ఈ యొక్క గాంధీ విగ్రహం ప్రతిష్టాపించడం అనేది చాలా గర్వనీయం మన కోలమూరు గ్రామస్తులందరికీ కూడా. అందులో ముందుగా ఈ యొక్క పేరు పెట్టుకున్న 9వ వార్డు గ్రామ ప్రజలకి, మరి ముఖ్యంగా వారందరికీ కూడా పేరు పేరున వాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ సందర్భంలో రాజేష్ వర్మ కుటుంబాన్ని ఆ దేవుడు, ఆ దేవత దేవుడు, అన్ని కులాల మతాల దేవుళ్ళు ఆయన్ని జీవించాలని, ఆయన ఆశీర్వదించాలని, మరి ముఖ్యంగా ఆయనకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటూ జై భారత్, జై జై భారత్, జై భారత్ మాతాకి జై అంటూ విద్యార్థుల నినాదాలతో ఆకివీడు పట్టణ పురవీధులు మారుమోగాయి. మండల కేంద్రమైన ఆకివీడు ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని స్కూల్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు 300 మీటర్ల జాతీయ జెండాతో పట్టణ రహదారి పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యోగా గురువు ధ్యానరత్న యు సాంబశివరావు, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ యు హనీష్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ఐక్యత కోసం, భారతీయుల సేవాభావంతో ఉండాలనే ఉద్దేశంతో అందరూ సమైక్యతంగా ఉండాలి. అందరికీ అన్ని స్వేచ్ఛలు, మన భారతీయుల స్వతంత్రం కోసం ఎంతో మంది త్యాగం చేశారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మరి మనందరూ కూడా సమైక్యత ఉండాలి. కుల, మత, వర్గ, ప్రాంతీయ వివాదాలు లేకుండా అందరూ కలిసిమెట్టిగా జీవించాలి. మనందరం భారత మాత బిడ్డలం. మనలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏ విభేదం లేదు. మనందరూ ఐక్యతగా జీవించాలి. అలాగే భారతదేశం ఈ ప్రపంచానికి ఆదర్శమైన దేశం. భారతదేశం విశ్వగురువు. భారతదేశం ఒక బలీయమైన శక్తిగా ఇంకా ఎదగాలి. మనందరూ ఐక్యతగా ఉంటే ప్రపంచంలోని భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా, ఆదర్శమైన దేశంగా మనందరం చూడగలం. భారతీయులందరూ సమైక్య ఉండాలని, అందరిలో స్ఫూర్తిని కలిగించాలని భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ స్ఫూర్తితో మరొకసారి మనం ప్రతిన పొందాం. మనందరం ఒక్కటే, భారత మాత బిడ్డలం. భారత మాత కోసమే ప్రాణాలను అర్పిద్దాం. భారతదేశాన్ని ఐక్యతగా కాపాడుదాం. భారత మాతకి జై అంటూ మన విద్యార్థి నినాదాలతో ర్యాలీ చేశాం. కార్యక్రమాలు పిల్లల యొక్క స్ఫూర్తిని, దేశం యొక్క బాధ్యతని వారికి గుర్తు చేసే విధంగా ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనందరికీ స్వాతంత్రం అనే ఒక గొప్ప అవకాశం మనకి ఎంత విలువైనదో తెలియజేస్తూ మనందరి పిల్లల్లో ఈ విధమైన స్ఫూర్తి నింపడం వల్ల మన భారతదేశం మరికొన్ని సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా ఎదగడానికి భావి భారత పౌరులైన ఈ విద్యార్థులే. మన దేశానికి స్వాతంత్ర్యం సంపాదించిన సమరయోధులను స్మరించుకోవడం మన కర్తవ్యమని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ద్వారంపూడి నారాయణ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉండి మండలం కోలమూరులో ప్రాథమిక పాఠశాలకు మైక్ సెట్ బహుకరించారు. హైస్కూల్లో ఏడాది 10th, ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు నగదు, మొమెంటోలు, ప్రశంసాపత్రాలు, ప్రతిభా పురస్కారాలతో సత్కరించారు. క్లబ్ సెక్రటరీ రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ లయన్స్ చేసే సేవలు ఒక్కరోజుతో పోబని నిరంతరం సేవ చేస్తూనే ఉంటామని తెలియజేశారు. ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వాతంత్రమని అన్నారు. కోశాధికారి కండగంటి రూత్కళ, గాదిరాజు వెంకటేశ్వరరాజు, ఇన్ఛార్జ్ హెచ్ఎం వాలపల్లి సతీష్ మాట్లాడారు. సత్య బ్రహ్మారెడ్డి, భూపతిరాజు, హరనాథరాజు, పూసపాటి వెంకటరామరాజు,
కాగిత మహంకాళి, గొట్టుముక్కల రాము, కొనుపరాజు రామచంద్రరాజు, వేగేసిన అనంతలక్ష్మి, సాగిరాజు అప్పలరాజుతో పాటు గ్రామస్తులు పేరుచెర్ల బాలరాజు, గుండ్రాజు రాజేష్, గాజుల శివ, పేరుచెర్ల పద్మనాభరాజు, జగపతి రామరాజు తదితరులు పాల్గొన్నారు. నంబూరి బలరామకృష్ణరాజు, గోపాలరాజు, ద్వారంపూడి నారాయణ రెడ్డి మిఠాయిలు పంపిణీ చేశారు. ఏ పని తలపెట్టినా ఒక కారణం ఉంటది. మనం ఇప్పుడు కూడా విద్యను ప్రోత్సహించాలి. అలాగే ఆయన బాటలోనే మీ అంతా కూడా నడుపుతున్నాం. మన స్వతంత్రం గురించి ఎంతో మంది త్యాగాలు చేశారు. అందరి పేర్లు మనం చెప్పాలంటే చాలా కష్టం. మన బాపూజీ గారి ముందు నడిపించారు. వారి వెనకాల ఎంతో మంది త్యాగదనులు ఉన్నారు. ప్రతి విద్యార్థిని కూడా ఒక లక్ష్యం అంటే పెట్టుకోండి. మీరు జీవితంలో ఏదైనా సాధించవచ్చు, ఏదైనా సక్సెస్ చేయొచ్చు. లక్ష్యం లేకుండా వెళ్తే ఏమీ చేయలేరు. ఆ భావంతో ఉంటారని చెప్పి ఈ పాఠశాలలో గత సంవత్సరం ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణటువంటి విద్యార్థినులకు వారి యొక్క ప్రతిభా సామర్థ్యాలని మరింత మెరుగుపరుచుకోవాలని, ఇతరులకు స్ఫూర్తివంతంగా ఉండాలనే ఉద్దేశంతో గత సంవత్సరం కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఈ ఏడాది కూడా మేము ఈ యొక్క ప్రతిభా పురస్కార అవార్డుని ఈ ఆవరణలో ఇచ్చి విద్యార్థులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాము. పీల్చుకుంటున్నాం అంటే ఎందరో వీరుల త్యాగబలాలు ఇవి. అల్లూరు సీతారామరాజు గారు కానీ, గాంధీజీ, నెహ్రూ, ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఇలా ఎందరో మహావీరులు. వాళ్ళందరూ త్యాగ ఫలితంగానే మనం ఈ రోజు ఈ స్థాయికి ఎదిగాము. ప్రాధాన్యత అందరికీ తెలుసుకుంటే 80వ స్వతంత్ర దినోత్సవం. ఈ స్వతంత్రం వచ్చిందని మనం ఇలా తిరుగుతున్నాం అంటే కారణం ఎందరో త్యాగదనులు తీసుకొచ్చినటువంటి స్వతంత్రాన్ని మనం భావితరాలకి మీరు భవిష్యత్తులో చదువుకుని బాగా అభివృద్ధి చెంది దేశానికి మీరు బాగా చేస్తారని చెప్పి మీరంతా ఎంతో శ్రద్ధగా విన్న మాటలన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని అవలంబిస్తే మాత్రం రేపు మీరు భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దపడతారు. మీకు ప్రభుత్వం ఎన్నో పథకాలు, ఎన్నో అవకాశాలు ఇస్తుంది. వాటిని అన్నిటిని ఉపయోగించుకొని మంచి గురువుల ద్వారా నేర్చుకున్న విద్యని అభ్యసించి రేపు మనం దేశానికి మనకేమి ఇచ్చిందని కాకుండా మనం దేశానికి ఏం చేయాలన్నది ఆలోచన పెట్టుకొని మీరంతా రేపు రాబోయే తరుణంలో మంచి వృద్ధిలోకి, అభివృద్ధిలోకి, మంచి పొజిషన్ లోకి రావాలని కోరుకుంటున్నాను. సంబంధించి 3 దాతలు సహకారాన్ని అందించినందుకు వారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించిన మంత్రి నిమ్మల. పలు చోట్ల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో భీమవరంలో తిరంగా ర్యాలీ. భీమవరం నియోజకవర్గం టీడీపీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగురవేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతారామలక్ష్మి. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం వద్ద 1108 మంది మహిళలచే సహస్రగళ సంపూర్ణ భగవద్గీత పారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.